నిజం మృదులా, నేను బాగానే ఉన్నాను. నిజంగా నేను బాగానే ఉన్నాను. అందరూ ఎలా ఉండాలనుకున్నాను, ఎలాంటి పరిస్థితులుంటే మంచిదనుకున్నాను, అన్నీ అలాగే ఉన్నాయి మృదులా. ఇలాగే ఉండని. నువ్వు కూడా అలాగే ఉండు. నీ వెల్ విషర్గా నీకు ఏం కావాలన్నా నేను చేస్తాను. వెల్ విషర్ గానా? అంతేనా? అంటే మన మధ్య ఏ సంబంధం లేదా? భార్య భర్తల బంధం లేదా? కొన్ని ఉంటాయి అంతే. ఉండి లేనట్టు, ఉన్నా లేనట్టు. మరైతే మీ కళ్ళల్లోంచి నీళ్ళెందుకు వస్తున్నాయి? మీ మనసులో ప్రేమ అనేది లేకపోతే మీకు అంత బాధ ఎందుకు వస్తుంది? మృదులా ప్లీజ్, కొన్ని విషయాల్ని కొన్ని సందర్భాల్లో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. జాగ్రత్త మృదులా. నీ లక్ష్యాలు, నీ కెరియర్ అన్నీ జాగ్రత్తగా చూసుకో. మధు గారు, మధు గారు, వదిలి వెళ్ళొద్దు మధు గారు. నా లక్ష్యం, నా కెరియర్ అన్ని మీరే. మీరు లేకపోతే నాకు ఈ బతికే అవసరం లేదు. మధు గారు, మిమ్మల్ని వదిలి నేను ఉండలేను మధు గారు. బతకలేను. ప్లీజ్ మధు గారు, వదిలి వెళ్ళొద్దు ప్లీజ్. మీరు లేకపోతే నేను బతకలేను. ప్లీజ్ మృదులా, నేనేం చెప్పానో ఎందుకు చెప్తున్నాను నువ్వు అర్థం చేసుకుంటే మంచిది. ఉంటాను. మధు గారు, మధు గారు, మధు గారు, మధు గారు, మధు గారు, మధు గారు, మధు గారు. అన్నీ కోల్పోయినట్టు నడుచుకుంటూ వెళ్తున్నావే, కానీ నీకు జరిగింది సరిపోదు. ఫినిషింగ్ టచ్ ఇవ్వాల్సిందే. ఏయ్, కళ్ళు కనిపించట్లేదా? ప్రజ్వలనా? ఏంటే వాగుతున్నావు?
ఏ నువ్వు మృదుల కదా? నేనెవరో తెలియదు కదా. ఐఎమ్ ప్రజ్వల, సరియు కజిన్ని. మొన్ననే నేను యుఎస్ నుంచి వచ్చాను. సరియు చెప్పింది నిజమే, పొగరు బాగా ఎక్కువగానే ఉందిగా. కొంచెం మర్యాదగా మాట్లాడండి. మీరెవరో తెలియక అరిచాను. నేను తెలీదా? సంపంగి గెటప్లో రోజు నన్ను చూసేదానికి కదే. దొరికిపోకుండా బాగా మేనేజ్ చేస్తున్నావు. కానీ నువ్వే సంపంగి అనడానికి అన్ని ఆధారాలు నా దగ్గరున్నాయన్న సంగతి నీకు తెలియదు. నీ గురించి సరియు మొత్తం చెప్పింది బంగారం. బ్రాహ్మణి ఆంటీ ఇంటి దగ్గర గొడవ కూడా చూసాం. తిరిగి ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వడానికి చాలా ప్రయత్నమే చేసావు, కానీ పాపం వర్కౌట్ అయినట్టు లేదు కదా. సో ఈ రకంగా నీ చాప్టర్ క్లోజ్ అయిందన్నమాట. ఇక నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఆ ఇంట్లో అడుగు పెట్టలేవు. సరియు చెప్పింది అని సరియులాగే అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. నేను ఎక్కడున్నా నా మనసు ఎప్పుడూ అక్కడే ఉంటుంది. ఆ ఇంటి నుంచి నన్నెవ్వరూ విడదీయలేరు. నువ్వు ఇంటికి దూరంగా ఉండడం అంటే పిచ్చి మొహమా? రంగు మార్చుకొని ఇంట్లోనే తిరుగుతున్నావు కదా. కానీ నాకు ఆ నిజం తెలుసు. బయటపడిన రోజున నిన్ను పిచ్చి కుక్కను తరిమినట్టు తరుముతారన్న సంగతి నీకు తెలీదు. ఎందుకు నవ్వుతున్నారు? ఎదుటి మనిషిని చూసి నవ్వడం, నవ్వుల పాలు చేయడం మీ అందరికీ ఉన్న అలవాటా? అసలు మీకు నాకు ఏంటి సంబంధం? స్నేహము లేదు, వైరము లేదు. కేవలం సరియు ఏదో చెప్పిందని నమ్మి నా గురించి ఇలా ఎలా మాట్లాడతారు? ఆ ఇంటితో నాకున్న అనుబంధం గురించి మీకేం తెలుసు? మధుగారితో ఉన్న బంధం గురించి మీకేం తెలుసు? దూరంగా ఉన్నంత మాత్రాన దూరం అయిపోయామనుకుంటున్నారా? అసలేం తెలుసని ఇలా మాట్లాడుతున్నారు? నీ గురించి తెలియకపోవడం ఏంటే? మొత్తం తెలుసుకుని నీ అంతు చూడ్డానికి వచ్చాను. చూడండి, సరియుకి చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. నేను ఆ ఇంటి కోడల్ని. ఆ కుటుంబం నాది. నా మీదున్న ద్వేషాన్ని ప్రేమగా మార్చుకుంటాను. తొందరలోనే మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడతాను. నీ కాన్ఫిడెన్స్కి నా జోహర్లు బంగారం. అటు అమెరికా నుంచి ఇటు ఆస్ట్రేలియా దాకా అన్ని దేశాలు తిరిగాను, గాని నీలాంటి కాన్ఫిడెన్స్ ఉన్న ఆడదాన్ని మాత్రం ఎక్కడా చూడలేదు. ఐ లైక్ ఇట్ బంగారం. అబ్బా, మళ్ళీ అదే కాన్ఫిడెన్స్. కానీ ముందుంది ముసళ్ళ పండగ. సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉండు. అసలు మీరేంటండి ఇలా మాట్లాడుతున్నారు? సరియుకి నాకు అంటే ఏవో గొడవలు. అవి కూడా తను ఊరికే నా మీద ద్వేషం పెంచుకుని చేసిన గొడవలు. మీకేమైంది? మీరు కూడా ఎందుకు తనలా మాట్లాడుతున్నారు? అయ్యయ్యో, అదేం లేదు బంగారం. ఏదో కాస్త ఫ్రెండ్లీగా జాగ్రత్తగా ఉండమని కాస్త హెచ్చరిస్తున్నానంతే. ఆల్ ది బెస్ట్. కానీ నువ్వు చాలా తెలివైన దానివి మృదుల. బాగా చదువుకున్నావు, ఒక పెద్ద కంపెనీకి సీఈఓవి. నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు. కానీ ఎంత పెద్ద తెలివైన వాళ్ళైనా ఎక్కడో ఒక చోట తప్పటడుగు వేసి దొరికిపోతారు. జాగ్రత్త. నువ్వు ఆ ఇంట్లోకి అడుగు పెట్టడం కాదే, వాళ్ళనే రోడ్డు మీదికి లాగబోతున్నాను. ఒక్కో ట్విస్ట్తో ఒక్కొక్కరికి 3 చెరువుల నీళ్లు తాగించకపోతే నా పేరు ప్రజ్వలే కాదు.
అంతా ఓకే రావు గారు. ఏదో చిన్న డిస్టర్బెన్స్. ప్రాబ్లం ఏం లేదు. ఇదిగో అది చేసిన పనికి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేక చావాల్సొస్తోంది. కానీ ఏం ప్లాన్ చేసిందత్తా? అదే ప్రాబ్లం క్రియేట్ చేసి మళ్ళా అదే కాపాడినట్టు మస్తు నాటకం ఆడిందిలే. అయినా అసలు నువ్వు దాని మాట లేడ నమ్ముతావునని మస్తు భయపడినత్తా. దాన్ని నమ్మడమా? ఈ కంఠంలో ప్రాణం ఉండగా జరగదే. ఈసారి మళ్ళీ అది నా కంటపడితే ప్రాణాలతో ఉండదు. పిచ్చత్ అది మీ పక్కనే ఉండి మిమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తుంది. సంపంగి, ఎక్కడికెళ్ళావు? సంతకి పోయిన దొరసని ఈ మధ్య సంపంగికి బయట పనులు ఎక్కువైపోతున్నట్టున్నాయి. అదే అంటే ఆడపిల్ల, అసలే పెళ్లి కావలసిన పిల్ల, బయట పనులకు ఎందుకు ఎక్కువగా తిప్పుతున్నారా అని. ఎవరు తిప్పుతున్నారు? అసలు అత్త అయితే బయటికే పోవద్దనంటది. ఇదే ఊరికి సంచి పట్టుకుని ఊరి మీదకి బయలుదేరుతుంది. మధు, ఎక్కడికెళ్ళావురా? ఎక్కడికి లేదమ్మా. అలా ఉన్నావేంట్రా? ఇప్పుడిస్తా చూడిద్దరికి. బావ బాగా మృదుల గురించి ఆలోచిస్తున్నాడేమో ఆంటీ. ప్రజ్వల, పోయిన దరిద్రాన్ని ఎందుకు గుర్తు చేస్తావు? దరిద్రం పోయిందని మనం అనుకుంటున్నాం ఆంటీ, కానీ బావైతే అనుకున్నట్టు అనిపించట్లేదు. ఆ కళ్ళు చూస్తే తెలియట్లేదు. గొడవైనంతసేపు బావ ఇక్కడే ఉన్నా అయ్యాక బయటికి వెళ్ళి బాధపడి వస్తున్నాడా ఆంటీ? ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎలా ఎరుపెక్కాయో చూడండి. కళ్ళల్లో నీళ్లు కూడా ఇంకా అలాగే ఉన్నాయి. ఏంట్రా, ప్రజ్వల చెప్పింది నిజమేనా? అంత బాధగా ఉందా అది పోయినందుకు? బాధంటే లేకుండా ఎలా ఉంటుందమ్మా? ఎంతో ప్రేమ, ఎన్నో కలలు. అనుకున్నది ఒకటై చివరికి మరొకటి జరిగితే మిగిలేది బాధే కదమ్మా. ఎంత వద్దనుకున్నా వదలదాం, బాధిస్తూనే ఉంటుంది. మనసులో ఇంత ప్రేమని పెట్టుకుని కూడా ఎందుకింత దూరం పెడుతున్నారు? నన్ను బాధ పెడుతూ మీరెందుకు బాధపడుతున్నారు? ఏం మాట్లాడుతున్నావురా? దాన్ని పూర్తిగా మర్చిపోయావు. దాని గోలే అసలు ఉండదనుకుంటే ఇంకా దాని గురించి ఆలోచించడమేంటి? ఈ బాధ ఏంటి? అబ్బా వదిలే అమ్మా. కొన్ని విషయాల గురించి మాట్లాడుకోకపోవడమే మంచిదే. అయినా ఇప్పుడు నేనేమీ అందం లేదు కదా, ఇంకా ఎందుకు డిస్కషన్? మధు, మధు, నేను పోయి వంట చేస్తా దొర్సాని. చేద్దులే గాని. ఇంకా 2 రోజులే ఉంది సంపంగి, గుర్తుంది కదా?
ఈ ఇంటి సంతోషం మళ్ళీ నీతోనే మొదలవ్వాలి. మాట పోనివ్వద్దు సంపంగి. వెళ్ళు. ఏదో ఆంటీ కోసం కామ్గా ఉంటున్నాడు కానీ బావ మనసులో ఇది బానే ఉంది. మనం ఎంత చేసినా బావ గనక దీనికి సపోర్టుగా ఉంటే చివరి కొరిగేది ఏం ఉండదు. సో బావ మనసులో దీని మీద నా కాస్త ఇష్టం, ప్రేమని కూడా చెరిపేయాలి. దాన్ని శాశ్వతంగా మర్చిపోయేలా చేయాలి. వదిలి వెళ్ళొద్దు మధు గారు. నా లక్ష్యం, నా కెరీర్ అన్ని మీరే. మీరు లేకపోతే నాకు ఈ బతికే అవసరం లేదు. దొరా, లేదని నేను ఎప్పుడన్నాను సంపంగి? నేను చచ్చేంత వరకు నా మనసులో మృదులానే ఉంటుంది. మృదులాకి మాత్రమే చోటు ఉంటుంది. కానీ పక్కనుండాలంటే మాత్రం రాసిపెట్టి ఉండాలి కదా సంపంగి. నీకు చెప్పేంత గొప్పదానైతే కాందోరా. మీ స్నేహితురాలు అన్నారు కాబట్టి ఏదో మీ మనసుని కాసింత అర్థం చేసుకుని చెప్తున్నాను. ఈ నుండి దొరా. ఇప్పుడు ఆ విషయాలు మాట్లాడొచ్చు సంపంగి. ఇప్పటికే బాగా లేట్ అయింది. నువ్వు వెళ్ళి పడుకో. ఏమైంది దొరా? పొద్దు నుంచి కన్నెందుకో బాగా అదురుతుంది సంపంగి. ఎడమ కన్నా అదిరితే మంచిది కాదంట కదా. నా మనసు కూడా ఎందుకో కీడు శంకిస్తుంది సంపంగి. అట్లే ఉండదులే దొరా. మానసి పెళ్లి జరిగినప్పుడు కూడా ఇలాగే ఎడమ కన్నా అదిరింది. ఆ రోజే మృదుల నాకు దూరం అయింది. మళ్ళీ ఇప్పుడు అదే కన్నా అదురుతుంది. ఈరోజు జరిగిన పరిస్థితులన్నీ చూస్తుంటే తను నాకు శాశ్వత